హలో ఫ్రెండ్స్, అవికా విన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో వస్తాయి. దోస్తులు, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చాలా మందికి జొన్న రొట్టెలు చేయడం తెలియదు కదా. అయితే ఒకసారి ఇలా చేసి చూడండి. మీరు ఏ కప్ తోటైతే పిండి తీసుకుంటున్నారో సేమ్ అదే కప్పుతోటి వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో చిటికెడంత సాల్ట్, 2-3 డ్రాప్స్ ఆయిల్ వేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే. వాటర్ని బాగా మరిగించండి. వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి, బబుల్స్ రావాలి. అలా వాటర్ మరిగాక ఈ పిండిని అందులో వేసి కలపండి. ఒక 10 సెకండ్స్ మూత పెట్టి అలాగే ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 2-3 నిమిషాలు అయ్యాక పిండిని తీసుకొని చూస్తే రబ్బర్లా తయారవుతుంది. ఇంకా ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం స్టవ్ పెట్టుకున్న గ్రానైట్ ఉంటుందిగా, దానిపైన మంచిగా అరచేత్తో నలవండి. ఎక్కువసేపు కూడా ఇలా చేయనవసరం లేదు. ఇప్పుడు మంచిగా పిండి వేసి చపాతీ చేసుకునే కోలతోని లాటించేయండి. మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది. ఇంకా జొన్న రొట్టెని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పిండి ఎక్కువగా ఉన్న చోట వాటర్ చల్లండి. ఇంకా ఎలా పొంగుతాయి అంటే పూరీలు పొంగినట్టు పొంగుతాయి. నిన్న కొందరు కామెంట్స్లో జొన్న రొట్టె చేయడం తెలియదు, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నారు. చాలా హెల్దీ దోస్తులు జొన్న రొట్టె, అందుకే చెప్తున్నాను. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 188తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 188లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మరి 1K లైక్స్ తప్పనిసరి దోస్తులు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చిన్నారి, డాడీ చెప్పు. డాడీ. చిన్ను, చిన్నారి. అత్త 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 చెప్పు. అత్త. అత్త అత్తనే చెప్తుంది ఫస్ట్. అత్త చేసిన పనికి మొత్తం కింద మీద అయింది. అత్తకేం కాలేదు, నాకు సరితకే. ఇంకా అత్త చెప్పు అంటున్నాడు. అత్త అత్త అత్త. ఇప్పుడు ఎవరన్నా అత్త చెప్తారా రాజు? ఇంత చిన్న బేబీ అత్త అత్త అంటే చూస్తున్నదే ఇట్లనే. చూస్తుంది. ఇటు అత్తనట. అత్త అత్త. డాడీ. చిన్నారి. అమ్మ. అమ్మ చెప్పు. ఇప్పుడే అంటివిగానే, ఇప్పుడే మాట్లాడరని. అమ్మ. అమ్మ. ఉక్కు. ఉంగ. అరే, నువ్వు ఎత్తుకోగానే ఎట్లా నవ్వుతున్నదే? మరి ఉక్కు ఉంగ అనాలి గాని అత్త అత్త అంటే నవ్వుతారు ఎవరైనా? చిన్నారి, డాడీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అత్త చెప్పమని? నీకు ఇష్టం లేకపోతే చెప్పకు. ఏయ్, అది ఇష్టం లేదని ఎప్పుడు చెప్పిందే? ఇటు నా బిడ్డని ఇడిదే. నువ్వు పాలు ఇచ్చేటప్పుడే ఎత్తుకోవాలి, మిగిలిన టైంలో నేనే ఎత్తుకుంటా. వెళ్తావా డాడీ దగ్గరికి? అత్త నేర్పిస్తాడట. అత్త. ఓమైందమ్మా, వెళ్ళవా డాడీ దగ్గరికి? సరే వెళ్ళొద్దులే, నీ దగ్గరికి రాదట రాజు. నువ్వు అత్త నేర్పిస్తున్నావు కదా, సరే వెళ్ళొద్దు. చంపుతానే నిన్ను. ఇటీ ఇవాళ ఏంది, అస్సలు నిద్ర పోతలేదు. ఇప్పటిదాకా వన్నది, ఇక వంటదిగా. పాలు మంచి తాగుతుందా? అవే తాగుతుంది రాజు, ఇప్పుడే పాలు తాగింది, అందుకే చూస్తుంది. డాడీ. ఇంకేమన్నా చెప్పు, ఊకే డాడీ అత్త అనుకుంటా. ఫస్ట్ డాడీ అని నేర్చుకో, తర్వాత అన్నీ నేర్పిస్తా. అయిపోయింది ఇక, నిద్ర వస్తున్నట్టున్న దానికి. నిద్ర వస్తుందా నాన్న? పడుకుంటావా? ఓమైంది నాన్న, ఓమైంది. ఏడవద్దు 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 ఏడవద్దు. అయ్యమ్మా, బుచ్చుకో అమ్మా. చిన్నారి, జోజో. ఇటీ రాజు, పాలు తాగిచ్చి పడుకోబెడతా. ఊకే అదే పని అవే నీకు. ఇప్పుడే తాగిందంటివి కదా, ఊకే తాగిచ్చుడు అవసరమా? బొజ్జుకో చిన్నారు, బొజ్జుకో. డాడీ బొజ్జుకో పెడతాడు నిన్ను. ఓం భీం బుష్. నిద్ర వస్తుంది రాజు దానికి. అమ్మకు వీడియో కాల్ చేస్తా అని చెప్పిండే, ఒకసారి చెయ్యు. నువ్వు చేస్తా అన్నావా? మీ అమ్మ చేయమన్నదా? ఎవరు చేయమంటే ఏంటి, నువ్వైతే చెయ్యు. నువ్వు చెప్పు రాజు, నువ్వే చేస్తా అని చెప్పినావు కదా. అదే చెల్లె చేసింది. అబ్బో, అందుకేనా అత్త అత్త అని నేర్పిస్తున్నావు దానికి ఇప్పుడే? ఏమన్నది? అన్నయ్య చిన్నదాన్ని చూడబుద్ధి అవుతుంది, ఎప్పుడు చూపిస్తావని అడుగుతుంది. ప్రేమ బాగానే ఉట్టుకొస్తుంది ఎందుకో.
చెయ్యే, వీడియో కాల్ చేయి, చిన్నారిని చూస్తారు. నువ్వే చేస్తా అని చెప్పినావా అయితే వీడియో కాల్? ఎవరో ఒకరు చెప్పిండ్రు, నువ్వైతే చెయ్యే. నేను చెయ్య, నువ్వే చేసుకో. మీ అమ్మ నాకు ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడిందా? అన్నదే నాతోటి ఫోన్ చేద్దామంటే నువ్వు ఇప్పుడే ఫోన్లో మాట్లాడచ్చో లేదో అని చేయలేదట. గాడి గుడ్డేం కాదు, నాటకాలు. ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటుంది. మరి ఇప్పుడు మాట్లాడితే ఏం కదా రాజు? చెయ్యే, ఏమైతుంది, ఇట్లా ఫోన్ దూరం పెట్టు, చిన్నారిని చూస్తుంది. హాయ్ స్వప్న. అన్నయ్య, అర్రే బాగున్నావా స్వప్న? అరే రే, పడుకుందా అన్నయ్య? దొంగమ్మ కవి, నేను మాట్లాడినా సప్పుడు చేస్తలేదు. దీనికి ఇంకా బల్బు తగ్గనే లేదు. పడుకోనే ఉందా అన్నయ్య? లేచినప్పుడు చేస్తే ఏమవుతుండే? అది ఎక్కువసేపు లేచి ఉంటలేదే, పడుకొనే ఉంటుంది ఎప్పుడు. నీ బిడ్డ రోజు లేచే ఉంటుందా అవే? నీ అమ్మ. అరే ఇంత క్యూట్గా ఉందిరా. మన హనీలానే ఉన్నదే సేమ్. దీనికి నా పోలికలే వచ్చినట్టున్నాయి. చిన్నారికి చిన్నారి అని పెట్టినావా అర పేరు? అవునే, నాకు ఇష్టం చిన్నారి అని పిలిస్తే. నువ్వు పెట్టినావా వదిన పెట్టిందా? నీ బొందనే నీ బొంద. ఎవరు పెడితే నీకెందుకే? ముద్దు పేరు కూడా ఎవరు పెట్టిందా అని అడుగుడు అవసరమా? ఇప్పుడు రాజు నేను పెట్టినా అన్నాడు అనుకో, ఎట్లా పాడైంది పేరు అంటది. అన్నయ్య పెట్టిండు అనగానే వా సూపర్ అంటది. వదిననే పెట్టిందే. గదేం పేరు అన్నయ్య? ఇంకా మస్తు పేర్లున్నాయి. నెట్లో కొడుతూనైతే కొన్ని వేల పేర్లు వస్తున్నాయి నిక్ నేమ్స్. నేనేం పెట్టలే స్వప్న, మీ అన్నయ్యనే పెట్టిండు. అయ్యో, నేనే పెట్టిండే, కరెక్టే, మర్చిపోయినా. నేను కూడా గదే అన్న స్వప్న. అదేం పేరు ఇంకా మస్తు పేర్లుంటాయని చెప్తేనే విన్నాడు మీ అన్న. తర్వాత మార్చుతా. కానీ మనం అనుకుంటాం కానీ చిన్నారి అనే పేరు సూపర్ ఉంటుంది. నెట్లో కొడితే అన్ని ఇంగ్లీష్ పేర్లు వాళ్ళ ఇళ్ళ పేర్లు ఉంటాయంట. చిన్నారి అంటే మన తెలుగు పేరు ఎంత మంచిగా ఉంది. సూపర్ పెట్టినా అన్నయ్య, నాకైతే మస్తు నచ్చింది. చిన్నారి అబ్బా అంటా ఉంటేనే ఎంత మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా అనే? మరి ఇంతకుముందు ఎందుకు చచ్చిపోయినావే వదిన పెట్టింది అనగానే? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందట. మనం అనుకుంటాం కానీ అదే కరెక్ట్ పేరు అన్నయ్య. అదనే, నాకైతే దాన్ని చూడంగానే ఇట్లా వచ్చిందే చిన్నారి అనే పేరు. పేరు ఒకటే వచ్చిందా? పేరుతో పాటు ఇంకేమన్నా వచ్చినాయా అన్న చెల్లెళ్ళిద్దరికి? బాగున్నావా స్వప్న? హెల్త్ మంచిగా ఉందా? ఇక అట్లనే ఉంది వదిన. నీదంటేనేమో నార్మల్, తొందర హీల్ అవుతావు. నాది సిజేరియన్ చేసేసరికి అబ్బా నాకు ఇంకా హీల్ అయితేనే లేదు అసలు. అవునే స్వప్న, నువ్వు కూడా నార్మల్ అయితే అయిపోవు. నార్మల్ అయితే మంచి యాక్టివ్ ఉంటారట, ఎప్పటి లెక్క అవుతారట మళ్ళా. కదారా అసలు నేను కూడా నార్మల్కి ట్రై చేస్తే అయిపోతుండే. అబ్బాయి సిజేరియన్కి మొత్తం నడుము నొప్పి ఎట్లున్నది తెలుసారా? ఇంకా నొప్పులు అసలు పోతనే లేవు. రెస్ట్ తీసుకోవే మంచిగా. అదే తీసుకుంటున్నా అన్నయ్య, అందుకే మా అమ్మ వస్తలేదు. దాన్ని చూడాలని మస్తు కొట్టుకుంటుంది ఆ మమ్మీకి ప్రాణం. నువ్వు ఎన్నన్నా అన్నయ్య, నార్మల్ అంటే బెస్ట్, ఇంకేం లేదు. నార్మల్ డెలివరీ బెస్ట్. అవునే, నార్మలే బెస్ట్ అసలు. మీ బొందలు నార్మల్ బెస్ట్ అట, నార్మల్ ఈజీ అట. ఈజీ అయితే ఒకసారి మీరు కానుండ్రే తెలుస్తుంది. అన్నా చెల్లెండ్లు ఇద్దరు కలిసి నార్మల్ నొప్పులు పడుండ్రు ఒకసారి తెలుస్తుంది నార్మల్ అంటే ఏందో. ఈజీ అట ఈజీ. రాజుగానికైతే ఏడ పని లేదు. కనీసం నేను డెలివరీ అయినప్పుడు ఆడ పక్కకు కూడా లేడు కానీ బిల్డప్ ఇస్తాడు. ఉంటే తెలుస్తుండే నేను ఎంత అవస్థ పడ్డానో, ఎంత నొప్పులు పడ్డానో అని. 2 రోజుల నుంచి డెలివరీ పెయిన్స్ తట్టుకోలేక ఎట్లా సగమైనా. ఇది బర్రెవన్నట్టు వండి పొట్ట చీరించుకున్నది, అది కష్టం అంటుంది. ఎవడద్దన్నాడే నిన్ను నార్మల్ కాక? అసలు మమ్మీ శరీరం మాత్రమే ఇక్కడ ఉంది అన్నయ్య, ప్రాణం మాత్రం అక్కడనే ఉంది తెలుసా? ఎందుకే నేను ఇక్కడ చేపల కూర, మటన్ కూర, చికెన్ కూర వండినా అని చెప్పినావేంది? ప్రాణం ఈయనే పెట్టిపోయిందా? పర్లేదు, నువ్వు కూడా వండి పెట్టు, ప్రాణం మళ్ళీ అక్కడికే వస్తుంది. మరి ఏం చేద్దామే, ఆడ నిన్ను చూసుకోవన్నాయే, నిన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేరాయే. నీ అమ్మ ఉండాలే. ఇక్కడ లేని కట్టం నా మొగునికే వస్తుంది చెల్లెని చూస్తే. దాన్ని చూసుకోవడానికి ఎవ్వరు దిక్కులేరట దానికి. ఇంటి నిండా పని మనుషులు ఉంటారు. వాళ్ళ అత్త ఉన్నది, మొగుడు ఉన్నాడు, మీనాక్షి వాళ్ళ మామ, ఎంతమంది ఉన్నారు. మా అత్త కూడా ఆనే మునిగే. ఇంకా చూసుకోవడానికి ఎవ్వరు లేరనబట్టే రాజుగాడు. నువ్వో రపో, నువ్వు కూడా పో. పోయి చెల్లె బిడ్డను చూసుకోపో. బాగా కష్టమవుతుంది కదా వాళ్ళకు. అవునన్నయ్య, బాగా కష్టమవుతుంది మాకు. మా అమ్మ ఉన్నది కాబట్టి ఏదో ఇట్లా ఇళ్ళ తీసుకుంటున్నాం. అదే నార్మల్ అయితేనా మొత్తం నేనే చేసుకుందు, స్నానం చేయించుకుందు, నేనే చేద్దు, అన్ని పనులు కూడా చేద్దు. నువ్వు నార్మల్ అయితే ఇంట్లో పని అంతా చేసుకుంటావా? ముఖం ఒకసారి అద్దంలో చూసుకోవే ఆడుంటే.
ఇదట అన్ని పనులు చేస్తుందట, స్నానం కూడా ఇదే చేపిస్తుండేనట నార్మల్ అయితే. అంటే నేను ఇప్పుడు నార్మల్ అయినా అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్తాను ఇండైరెక్ట్గా రాజుకు. ఈడు ఇంకేందో చేసుకో అన్నట్టు ఈడు ఫీల్ అవుతాడు. ఇక ఇది అసలు కడుపు కాలు ఏం దిక్కులేనప్పుడే బాలింత లెక్క ఎత్తుండే, ఉస్సు ఉస్సు అనుకుంటా. ఇక కడపచ్చి పిల్ల ఉట్టి బాలింత అయినాక ఇంకేం పని చేస్తుంది. చిన్నదాన్ని యూపీయవా స్వప్న? పడుకుందా? మా చిన్నదాన్ని వీడియో కాల్ ఫోన్లలో చూపించాం మేము. దాని దగ్గరకు అసలు ఫోన్ కూడా తీసుకుపోతలేం. అయ్యో, దూరం నుంచి చూపిస్తే ఏమవుతుంది స్వప్న? లేదు లేదు, అట్లా చూపించాం. చూడబుద్ది అయితే వచ్చి చూసిపోండి. వదినం తీసుకొని ఎప్పుడు నష్ట తీయలేవే కార్లా, దగ్గరనే కదా. రండి. ఫోన్లలో చూపించడం మాత్రం మాకు కుదరది. అబ్బా, దీని బిల్డప్ పాడుగాను. ఫోన్లలో మాట్లాడిస్తే ఫోన్ దగ్గరకు తీసుకపోతే ఫోటోలు తీస్తే మంచిది కాదంటారు, కానీ వీడియో కాల్ చేసి దూరం నుంచి చూపించితే కూడా బిల్డప్ ఇవ్వబట్టే. చూపించడం మాత్రం మేము వీడియో కాల్లో చూపించామట. అంటే మేము పిసోళ్ళమా అవే? మరి నా బిడ్డ సంగతి ఏంది? నువ్వు నా బిడ్డను మిడిగుడ్లు వేసుకొని చూడొచ్చు వీడియో కాల్లో, నీ బిడ్డను మాత్రం చూపించవా? ఇక నువ్వు పెద్ద యువరాణి అవుతుంది. యువరానికి ఇంకో యువరాణి పుట్టే మాలాంటి సామాన్య ప్రజలకు ఏడ చూపిస్తావు? మీ అవ్వని రమ్మను, వచ్చి గిట్ల పైకి ఎత్తుకొని చూపించమను. అమరేంద్ర బాహుబలి అని శివగామి చూపిస్తుంది కదా, గట్లా చూపించుండ్రి. ప్రజలందరూ చూసి చప్పట్లు కొడతారు. ఇక నీకు నీ బిడ్డకు. విన్నావా వదినా? వచ్చి చూసి పోండి ఎప్పుడన్నా. కనీసం మీ అమ్మ కూడా రాలేదు చూడ్డానికి. మా అత్తమ్మ ఏమనుకుంటుంది? వస్తాం వస్తాం స్వప్న. కనిపిస్తుందా అవే చిన్నారి? కనిపిస్తలేదట్రా. పో, చిన్నారిని తీసుకొని ఊరికి పోయి చూయించి మళ్ళా పట్టుకరా, లేకపోతే నేను కూడా వస్తాపా. అంత క్లియర్గా కనబడతలేదు అన్నయ్య. ఏం ఫోన్ రానిది? దిక్కుమాల ఫోను. నా ఫోన్లో ఎంత క్లారిటీగా కనబడుతుంది తెలుసా? మరెందుకు కనబడతలేదు స్వప్న నీ ఫోన్లో? నా ఫోన్లో క్లారిటీగానే ఉంటుంది. మీ దిక్కుమాల ఫోన్లో తీస్తున్నారు కదా వీడియో, అందుకే సరిగా కనబడతలేదు. ఇంకా ఏం చేస్తున్నారు? అత్త ఉందా? బొంబాయి అత్త ఉన్నదే, అదే కదా పాపం చూసుకునేది. చిన్నారికి స్నానం చేయించుడు, రానికి స్నానం చేయించుడు, వంటలు ఇవన్నీ అదే చూసుకుంటుంది. వీళ్ళ అమ్మ ఉంది కదా, వదిన వాళ్ళ అమ్మ, రాలేదా వదిన? వచ్చింది వచ్చింది స్వప్న. ఇద్దరు కలిసి వేసుకుంటున్నారు. ఏం చేసింది ప్రొద్దున అత్త నీకు? ఏం తిన్నావు వదిన? కొంచెం అన్నమే తిన్నా స్వప్న. ఏం కూర చేసింది చెప్పు ఒకరోజు. కీమా ఫ్రై చేసింది. వీని మొఖంలో చెప్పు నడబెడితే చెప్పకన్నా కూడా చెప్తున్నాడు. ఇంక సంతోషంలా చెవులు కూడా మూసుకపోతాయి. నేనేం చెప్పినా వినబడది. ఏందన్నయ్య ఏం చేసింది? దీనికి ఆగుతానే లేదు. వినబడినట్టు వేసి మళ్ళా అడుగుతుంది. కీమానే, మటన్ కీమా. కీమా తింటే మంచిగా పాలొస్తాయట, మటన్ తింటే కడుపు నొస్తుందట. అత్త చెప్తే కీమా కొట్టించుకొని వచ్చిన, దగ్గరికి ఫ్రై చేసింది దానికి. అబ్బా, కీమా ఫ్రై అనగానే నాకు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయిరా. వదినకేంది, నువ్వు మంచిగా అన్నీ తెస్తావు. ఎందుకే, బాగా తెస్తలేడా? బావేడ పట్టించుకుంటాడ్రా నన్ను. ఆఫీస్ కోవుడు అచ్చుడు ఇదే పని ఉన్నది. నువ్వైతే మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావు, అన్నీ తెచ్చుకుంటా పెడతావు వదినకు. మరి నువ్వు కూడా రావే ఇక్కడికే, నీకు కూడా తెస్తా. వస్తుంది, ఎందుకు రాదు? 4 రోజులు ఆగు. మరి మీరందరూ కూడా కీమానే తిన్నారా? తినలేదే, కొంచెం టేస్ట్ చూసినా నేను రానిది. సూపర్ చేసింది అత్త. అబ్బా, నువ్వు అట్లా చెప్పకన్నయ్యా. నాకు ఇక్కడ నోట్లో నీళ్ళు ఇట్లా ఊరుతున్నాయంటే అట్లా ఊరుతున్నాయి. ఈ జిట్టు కొడుతుంది ఏంది? ఆయనతో కడుపు నచ్చినా వస్తుంది నాకు. ఈ రాజుగానికి ఇక్కడ పని పాట లేదు. మరి మీకేం తెచ్చుకోలే? అత్త, నువ్వు, వదిన వాళ్ళ అమ్మ ఏం తిన్నారు? వాళ్ళందరూ ఏం తింటే నీకెందుకే? ఇప్పుడు నేను ఏమన్నా అడిగినా నిన్ను? నువ్వేం తిన్నావు, మీ అమ్మ ఏం తిన్నది, మీ పని మనుషులు ఏం తిన్నారని? మా అందరికి మటన్ తెచ్చిండే. మటన్ ఏమో రాని వాళ్ళ అమ్మ చేసింది. సూపర్ చేస్తుంది ఆమె మటన్. మస్తు ఎంజాయ్ చేస్తాను. ఇంకేంది ఇక మటన్లు కీమాలు. నువ్వు కూడా బావని తెప్పిమని, మంచిదట బలమట. ఏమోరా, గట్ల బలం వచ్చేటి నేను ఏం తింటలేను అసలు. అందుకే బాడీ వీక్ అనిపిస్తుంది. మరి మా అమ్మ ఏం చేస్తుందే? ఒక్కసారి కూడా తేలేదా కీమా? నేను చెప్తావు బావకు. ఏమొన్న ఒక రోజు తెచ్చిండ్రా. మరి ఇంకేందే, మళ్ళదేమను. మొన్న తెచ్చిండు కానీ అంత పనోళ్ళు వండిండ్రు, ఎట్లనో వండిండ్రు, అంత తినబుద్దే కాలే, టేస్టే లేకుండే. మీ అమ్మ లేదా స్వప్న? మీ అమ్మని వండమనకపోయినావు నీ మందం. మీ అమ్మ మంచిగానే వండుతుంది.
మీ అమ్మ అంటే పోయింది వదిన. అత్తయ్య అనొస్తలేదా? నేను గట్లా మాట్లాడితేనైతే మూతి వాళ్ళ కొడుతుంది మా అత్త. అదే అత్తయ్య లేదా, అత్తయ్యని చేయమంటే అయిపోతుండే కదా. మా అమ్మకి ఏడ తీరుతుంది వదిన. ఇక్కడ నన్ను చూసుకోవాలి, దాన్ని ఎత్తుకోవాలి, ఎన్ని పనులు ఉన్నాయి. నీకంటే నార్మల్ అయింది కాబట్టి దాన్ని ఎంత మంచిగా ఎత్తుకోవచ్చో. నాకైతే ఇక్కడనే కుట్లున్నాయి, దాన్ని ఇట్లా ఎత్తుకొని పాలు కూడా ఇస్తలేదు. అమ్మో నాది కూడా ఘోరంగా ఉంది స్వప్న. కుట్లు పడ్డాయి నాకు కూడా. అసలు కూర్చుని కూడా కూర్చోవస్తలేదు తెలుసా. అది ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 రోజులు ఉంటుంది, పోతుంది. నాది ఎప్పటికి ఉంటుంది. అమ్మేదే అమ్మని విలు, అమ్మ చూస్తా అన్నది దీన్ని. ఇప్పుడు ఆరా నువ్వు చేసేది మరి? పుట్టినాక గిన్ని రోజులకు ఇప్పుడు చేసి చూపెడుతున్నావు అమ్మకు? నీ బాధ ఏందే ఇప్పుడు? ఎప్పుడు చూపిస్తే నీకేమవుతుంది? అయితే అమ్మని విలువే. అమ్మ ఇప్పుడే తినడానికి పోయిందిరా, టైం పడుతుంది. ఇంకేందిగా తినడానికి పోయిందట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు అయిపోతుంది దాని తినుడు. సరే పెట్టే రాజు, ఇక నా చేతిని వస్తుంది. తినడానికి పోయిందట కదా మీ అమ్మ. వచ్చేదాకా మాట్లాడుతా అంటే మాట్లాడు, లైన్లుండు. నాకు ఇట్లా అవుతుంది స్వప్న, కొంచెంసేపు వండుకుంటా. రాత్రి అంతా నిద్ర లేదు, మళ్ళీ వచ్చినాక చెయ్యు. నాకు అసలు టైమే ఉండదు. మీకే ఎప్పుడన్నా వీలైతే చెయ్యండి. నేను ఫోన్ చేసి అంత టైం కూడా ఉందా నాకు? స్వప్న నాకు బాగా వచ్చినట్టున్నాడు. ఎవరు? అరే చిన్న పాప. హాయ్ రాజు. హాయ్ రాణి. హాయ్ అన్నయ్య, బాగున్నారా? బాగున్నాను రాణి, మీరు బాగున్నారా? బేబీ బాగుందా? అరే పడుకుందా? పడుకుంది బావా నా చిన్నారి. అరే చిన్నారి, పాలు మంచిగా తాగుతుందా? తాగుతుంది బావా, మంచి యాక్టివ్గానే ఉంది. పాలు మస్తు వస్తున్నాయట సురేష్. నాకైతే అసలు వస్తానే లేవు, దానికి సరిపోతానే లేవు పాలు. నీ బొంద మస్తు వస్తున్నాయని నేను చెప్పిందావి నీకు. దీంట్లో కూడా ఏడిపోయేది, దీని ఏడుపు పాడుగాను. దానికి పాలు వస్తానే లేవట, మరి తినదంత ఏడుకోతుందో ఏమో. అన్నయ్యనైతే వదినకు పాలు రావడానికి కీమాలు అవి ఇవి బాగా తెస్తున్నాడట అండి. అవునా రాజు, ఏమేమి తీసుకొస్తున్నావు? ఏమో బావా, అన్న అత్తనే వేస్తుంది. నిన్న కీమా తెచ్చిన అంతే. మొన్న నేను కూడా తెప్పించిన కదనే. నువ్వు తెప్పించింది ఆ పనులు ఎట్లా చేసిండ్రు సురేష్? అసలు తినేలేను. వాసన చూడంగానే నాకు తినబుద్ధి కాలే. ఒక్క బుక్క నోట్లో పెట్టలే. ఏంది ఒక్క బుక్క నోట్లో పెట్టలేవా? నువ్వు చెప్తే మేము నమ్ముతాం ఇక పిసోళ్ళం. వాసన వచ్చిందట దీనికి, వాసన. పచ్చి మేకను కొరుక్కొని తినమన్నా తింటుంది ఇది. ఇదట బుక్కనే పెట్టలేదట. దీని బిల్డప్ అడగాను. అవి ఏడుస్తుంది రాజు, ఇటీ నువ్వు మాట్లాడుకో రాజు. అది ఏడుస్తుంది అని చెప్పు, నేను పోతా. సరే పో. చూసినావా సురేష్, అన్నయ్య ఎట్లా ఎత్తుకున్నాడో ఇప్పటిదాకా? అన్నయ్యకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది, మొత్తం అన్నయ్యనే ఎత్తుకుంటున్నాడు. ఒక పాలు ఇచ్చేటప్పుడే వదినకి ఇస్తున్నాడు. వదిన కూడా ఎంత యాక్టివ్గా ఉంది చూడే, నార్మల్ డెలివరీ అయితే. అబ్బా దీని టార్చర్ ఇండే కదా వస్తాన్న. చచ్చిపోవేంలా నాన్న, బాయిలో దూకి చచ్చిపో. స్వప్న బాయ్ మరి. మా మమ్మీ వచ్చినాక మళ్ళీ చేస్తా కాసేపు అయినాక. సరే బాయ్ రా, మంచిగా చూసుకో చిన్నారిని. సరే సరే బాయ్. చూసుకోమే, నువ్వు చెప్తానే మంచిగా చూసుకుంటాం ఇక. పెట్టేసినావా రాజు? ఎంతసేపు చూస్తావు రాజు, పెట్టేయిగా. అలా ఎప్పుడు చూడలేదా నువ్వు? చిన్న పాపని చూపించమంటే కూడా చూపించలేరు, పెట్టేయి. దానికి ఎంత సంతోషం అవుతుందో చిన్నారిని చూస్తే. దాని పోలికలే వచ్చినాయి అంటున్నది చూసినవానే. అందంగా ఉన్నది నా బిడ్డ. అందంగా ఉంటే కథం దాని పోలికలే అంటది. ఈయన సంబరం తగలయ్యా. అదేందో అనగానే ఇడేందో పోతాడు ఇక. అదేందో నా పోలికలు అనగానే ఇడు తెగ ఫీల్ కాబట్టే. స్వప్న లెక్క ఉన్నదా అవి మన చిన్నారి? స్వప్న లెక్క అస్సలు ఉండదు. నా లెక్క నీ లెక్కనే ఉన్నది. మరి అది అట్లా అంటుంది ఏంది? చూడంగానే నా లెక్క ఉన్నది అంటున్నది. అంటే నేనున్న స్వప్న అన్న చెల్లెలం కదనే. నా పోలికలు వస్తే దాని వచ్చినట్టే. మేనత్త పోలికలు అనరా? అంటారు మేనత్త పోలికలు అని అంటారు, కానీ మన చిన్నారికి అయితే మేనత్త పోలికలు రాలే, గంతే. చిన్నారి, అత్తని ఎప్పుడు చూస్తావురా? అత్తకు వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు పడుకున్నావు. మళ్ళీ లేచినప్పుడు చేస్తా అత్తని చూడు. చూస్తుంది నిన్ను చూస్తుంది, అత్తని చూస్తుంది. రాణి ఫోన్ మాట్లాడి అయిపోయిందా బిడ్డ? అయిపోయిందమ్మా. తానానికి నీళ్ళు కాబెట్టినా, ఆ పిల్లని ఇడిదే తానని చేపిద్దాం. రోజు చేయించడం ఎందుకు అత్తమ్మా? మస్తు చలి పెడుతుంది అసలుకి. పాపం దానికి ఎంత చలి పెడుతుందో ఏమో. ఏం కదా అల్లుడు, పిల్లలకు గంతగానం సలేం పెట్టది. మంచి ఉడుకుడుకు నీళ్ళు తానం పోతే ఎచ్చగా వంటారు ఇక. అమ్మ గట్టిగా రాకకి మొత్తం ర్యాషెస్ అయినాయి పాపం.
మెల్లనే పోతానతి మీ సుకుమారాలు. పెద్దమ్మ ఏం చేస్తుంది? మీ పెద్దమ్మ ఏమైనా సరిత దగ్గర కోతాంది వస్తుంది. ఆ పిల్ల మీద పానం కొట్టుకుంటుందమ్మా అన్నం. ఆ పిల్లకి ఎవరు చేసేటోళ్ళు లేకపోయి ఇక్కడ వంట చేస్తుంది, మళ్ళీ అటు ఉరుకుతుంది, ఆమెకి ఇచ్చేస్తుంది, మళ్ళీ నీకు ఎత్తుంది. పాపం గోస గోస అవుతుంది మీ పెద్దమ్మకు. నువ్వైతే సాయం చేస్తున్నావు కానీ. చేస్తున్నా బిడ్డ, అన్ని కోసిస్తున్నా, అన్ని రెడీ పెడుతున్నా. ఆమెనే ఎత్తాంది వంట, నేను బయట పనులు చేసుకుంటానా. ఇద్దరికి తానం పోయాలపా, ఇప్పటికే లేట్ అయింది. ఏం కాదే, ఎండ వచ్చినాకనే మంచిగా ఉంటుంది, లేకపోతే చలి పెడుతుంది. చెవులల్లా దూది పెట్టుకోమని చెప్పిన, మళ్ళీ తీసేసినావా? మళ్ళా పెట్టుకుంటానే, ఊడిపోయినట్టున్నాయి. సరితా తిన్నవానే? తిన్న పెద్దమ్మ. కూర కారమైందా? మంచిగా ఉందా? కొంచెం కారం ఉంది కానీ మంచిగా ఉంది పెద్దమ్మ, మంచిగా తినబుద్ధి అయింది. గట్ల తినాలి బిడ్డ, గట్ల బుక్కెడు తింటేనే మంచిగా పాలత్తాయి పిల్లగానికి. ఏం చెప్తాండు కన్నయ్య? పడుకొనే ఉన్నాడా? పడుకున్నాడు పెద్దమ్మ. ఇవాళ స్నానం చేయించుకత్తా, వాళ్ళు లేచిండేమో తీసుకుపోతా అనుకున్నా. ఎందుకు పెద్దమ్మ మీకు శ్రమ? శ్రమ లేదేం లేదు, రాని వాళ్ళ అమ్మనే పోతుంది, ఈయనకి కూడా పోతుంది పాపం. నా కన్నయ్య నా రాజుగాని కొడుకు కాదేయుడు, ఇంక తానం పోయేద్దావే నేను ఒక్కసారన్నా. మీకు పోయొచ్చా పెద్దమ్మ స్నానం? పోయొచ్చే, కానీ ఇక రాని వాళ్ళ అమ్మనే పోతుంది. దానికి ఒక్కసారి పోసిన నేను గంతే చిన్నారికి. కొంచెం భయం అవుతుంది, వీనికి కూడా ఒక్కసారి పోతే ఇక నాకు తృప్తి తీరుతుంది. మరి ఇక్కడనే పోయిండ్రేంది పెద్దమ్మ, షరత్ లేనే లేడు. అద్దే అంత మీ ఇంట్లో ఎవరెవరో ఉన్నారో నాకు భయబుద్ధి కాదుడ. ఏమైందా మీ అత్తని పరిచయం చేస్తా అంటివి, పోయినరా ఇవాళ కూడా మళ్ళేటన్నా? ఇవాళ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏం లేవట, చచ్చిపోతాను ఇంట్లో కూర్చొని. అయ్యో దానికి చచ్చిపోవడం ఎందుకే, ఎప్పుడు తిరగబోతూనే ఉంటారా? ఇట్లా మనమాన్ని ఎత్తుకొని మంచిగా కూర్చుంటే ఏంది ఒక దగ్గర? అబ్బో గట్ల ఎత్తుకొని కూర్చుంటారా పెద్దమ్మ, వాళ్ళకంత సీన్ లేదు. ఏం మనుషులు దొరికిండ్రా నీకు? కన్నయ్యని ఎత్తుకుంటున్నారా లేదా? మా అమ్మకైతే పనే తీరతలేదట. ఇక మా మామనేమో ఒకసారి టాయిలెట్ పోసిండని అసలు ఎత్తుకుంటానే లేడు. డైపర్ కూడా వేసినావు కదనే? వాళ్ళు ఉన్నారనే వేసిన, పాపం వాళ్ళు ఏవటి ఇంటికి గోస. తీసిపడే డైపర్, ఎటన్నా హాస్పిటల్ కొంగ అటు ఇటు వంగయ్య కానీ ఇంట్లో అయ్యాకు. మూత్రం పోసుకుంటే గుడ్డలు మార్చి సపడేక ఉన్నాయావే? లేకపోతే ఎప్పుడు నా కాటన్ చీర తీసుకొస్తా ఒకటి. ఉన్నాయి పెద్దమ్మ, ఆడు పుట్టక ముందే అన్నీ రెడీ పెట్టుకున్నా డేటాలో విండి. గట్ల పుట్టక ముందే అన్ని రెడీ పెట్టుకోవద్దంటారు కదనే. ఏం చేయమంటావు పెద్దమ్మ, నాకెవరున్నారు, టైంకి ఎవరేం తెచ్చిస్తారు, ముందే అన్నీ రెడీ పెట్టుకున్నా. మరి మీ అత్త నన్ను ఎత్తుకుంటుందా లేదా చిన్నోన్ని? ఆమెకు చేతులు గుంజుతానే అట, వీడు బరువు అవుతాడట. 2.5 కిలోలోడు బరువు అవుతానా ఆడేదానికి? దాన్ని పొయ్యిలో పెడితే దాని విలువ, దాని ముఖం. వద్దు పెద్దమ్మ, గట్టి ఉర్రకు. తిడితే దాన్నే తిడతారని అనుకుంటుందా? లోకం మీద ఎవ్వరు లేరుగా, నాకు ఎడ పని లేదు, ఇక దాన్నే తిట్టుకుంటా కూర్చుంటా. ఇక పిల్లగాడు బరువు అవుతాడా దానికి? దాన్ని ఏమో, వీడు ఏ పాటు ఉన్నాడు, వీడు బరువు అవుతాడట. వాళ్ళకు కట్టుకున్న బట్టలు కూడా బరువు అవుతాయి, ఇప్పుకొని తిరిగితే మంచిగా ఉంటుంది. ఇంకా అబ్బా కరెక్ట్ చెప్పినవే, దాన్ని పొయ్యిలో పెడితే. నేను ఉంటే మాత్రం గట్లే చెప్పుదు, బట్టలు కూడా ఇప్పి తిరుగు మరి ఎందుకు వేసుకున్నావని. బంగారం లాంటి పిల్లగాడు పుట్టిండు, మంచిగా ఎత్తుకొని ఆడించుకోక దానికి ఏం రోగమే? మీ అవ్వనేమన్నా అందామంటే పానం పోయినట్టు ఎత్తంది, మళ్ళీ ఇంత వీక్తుందని సప్పుడు ఎత్తలేను. ఎవరిని ఏమనుకుని పెద్దమ్మ, ఎవరినేమన్నా ఇప్పుడు మళ్ళీ నన్నే అంటారు. నేనే ఎక్కిచ్చి చెప్తున్నా అని అవుతుంది మా అత్త. మా అమ్మ కూడా గసుంటిదే. ఎవరు? నమస్కారం అమ్మ. సరిత వాళ్ళ అత్తమ్మవా నువ్వు? అవును, మీరెవరు? నేను రానికి పెద్దమ్మ వరుస అయితా. అంటే రాజుకి ఏమైతావు? రాజుకి మేనత్తను. అవునా? సరిత అత్తమ్మ, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళను ఇంట్లోకి రానియద్దు, అర్థమైందా? బయటనే ఉండి మాట్లాడమనాలి ఏమన్న విషయం ఉంటే, లేకపోతే ఫోన్లో మాట్లాడు. ఇట్లా ఇంట్లో అందరికి తీసుకురానియకు. నాకు కూడా కడుపు నొచ్చినట్టు అవుతుంది, ఎవరెవరు వస్తాండ్రో ఏమో, గందుకే కావచ్చు. నేనొస్తే కడుపు నొత్తందా నీకు? అవును, మాకు గట్లనే వస్తాయమ్మా. మేము బాగా సుకుమారంగా పెరిగినాం, ఎవరన్నా చూస్తే చాలు మాకు దిష్టి తాకుతుంది. చూడ్డానికి మంచిగా ఉన్నావు చెల్లే, అందుకే దిష్టి తాకుతుందేమో. జర చూసుకో, మొత్తం బురక వేసుకో సపడేక, ఎవ్వరు చూడరు నీ అందాన్ని. మీరు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు అసలైతే. అత్తమ్మ, నన్ను డెలివరీకి తీసుకుపోయింది, డెలివరీ అయ్యేదాకా ఉంచి ఇవన్నీ చూసుకున్నది అంటే. అవునా?
నువ్వు చూసుకున్నావానమ్మా? ఆ, ఇక రానిని తీసుకుపోతా కదా, దాన్ని తీసుకుపోయినప్పుడు దీన్ని తీసుకుపోతున్నా. దీన్ని దాన్ని అంటావేందమ్మా నా కోడల్ని? అయ్యో సారీ అమ్మ, తప్పైంది. అట్లా మాట్లాడొద్దు ఇష్టం వచ్చినట్టు. ఇక మీరు కొంచెం ఏజ్డ్ ఉన్నారు కాబట్టి సపడే కూకుంటానా. దీనికి ఎక్కడనో కాలుతున్నట్టున్నది, అందుకే నా నోరుతలేదు. అయినా మీరెందుకు వేసిండ్రు డెలివరీ అయినాక? వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ తల్లిగారు వాళ్ళు చూసుకోవాలి. మీరెందుకు వేసిండ్రక్క? ఈ ఎవరు దిక్కులేరనే నేను చూసుకున్నా, లేకపోతే నాకేం తీట, నేను ఎందుకు చూసుకుంటా కదా, మనకేం తీట, మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు అసలు. వాళ్ళ తల్లే రావాలి, తల్లే చూసుకోవాలి. మొదటి కానిపోయి ఎవరన్నా అత్తగారు వాళ్ళు చేస్తారా? మొత్తం నా కొడుకే చూసుకున్నాడు శరతు. ఇలా తల్లిగారు కదా చూసుకోవాలి. అవును మరి అందుకే నేను ఏం పట్టించుకుంటలేను. అవును అన్నది కరెక్టే, కానీ పిల్లగాన్ని అయితే ఎత్తుకుంటానావు కదా. ఎత్తుకుంటాను అక్క. నిన్ననైతే మొత్తం ఎత్తుకొని చేతులు గుండు పెట్టినాయి బాగా. మేము అసలే సుకుమారం అయితిమి. అయ్యో బిడ్డ, ఎంత గోసొచ్చినేవే నీకు. గంతే చెల్లే, మనం ఏం చేయొద్దు, మంచిగా తినుకుంటా వండాలి. ఈ పనులన్నీ ఎత్తే రేపు పొద్దున మన బాడంత సుస్సు అవుతుంది. వాటి బొక్కలు మిగులుతాయి గూడు. మరేం చేసుడు చెల్లే? ఏం చేసుడు ఏంది, పనులను పెట్టుకోవాలి, చేయించుకోవాలి. వాళ్ళ అమ్మకి ఎట్లా శాతం అయితే అట్లేదు. ఏవో అన్ని మీద మీద ఎత్తంది వాళ్ళమ్మ. నేను వచ్చినప్పటి నుంచి బయటకి వెళ్తలేదు కదా, బాగానే బిజీ ఉన్నదా? ఏం బిజీ ఏం పాడు. ఆ ప్లేట్లో ఒకటి ఒకటి ఉంటేనైతే మొత్తం సగం కంటే ఎక్కువ నా కొడుకు బంటిగాడే దోమెత్తాడు. ఏ బంటి పిల్లగాడు గ్రేట్ గాని. నా చిన్న కొడుక గ్రేటే, నా ఇద్దరు కొడుకులు గ్రేటే అక్క. ఇక కోడలకి ఇట్లా దొరికింది, ఏం చేస్తాం. నీ అమ్మ నీ కొడుకుల గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో నేనేం చేసిండే? నన్ను ఎందుకు దొరకబడుతుంది ఊకే? మొత్తం నా కొడుకు ఉన్న చిన్న కొడుకే చేస్తానంటేనేమో. మరిగా ఏం చేస్తారు, గామెకు శాతనే కాదు, నువ్వేమో సుకుమారి అవుతుంది. నన్ను చూస్తే వెళ్తుందా లేదా అక్క? నువ్వే చెప్పు. సుకుమారంగా కనబడతలేనా? ఏ మొత్తం సుకుమారమే. కూసుందా అక్క? ఇక్కడ కూసు. ఏకింత సుకుమారం అయితే నేనేం చెయ్యాలి? చెల్లే, ఏం చేస్తావు మరి? బొంబాయి ఆంటీ ఏమనకుండ్రి, ఏమన్నా అంటే కథమే ఇక శివతాండవం చేస్తుంది. ఆంటీ ఏమంటుందో నాకైతే భయమే మునుగుతుంది. ఇక శరత్ అంటే ఇక పెళ్లి చేసుకున్నాడు, కట్టుకున్న మగుడు కాబట్టి కరమేటి పోతుంది, చేస్తాండు పని. పాపం బంటిగాడు ఏం తప్పు చేసిండు నా చిన్న కొడుకు. అంతో కూడా పనులు చేయించుకుంటాడు. చెయ్యని బాలింతకి వేస్తే పుణ్యమే వస్తుంది, మంచి పెళ్ళం దొరుకుతుంది బంటికి. ఏం పెళ్ళం పాడైంది అక్క? పెళ్ళ మధ్య సపరేట్గా జాబ్ చేయించుతాం, పెళ్ళొద్దని చెప్తాం. పెళ్ళి వద్దని చెప్తారా? కొడుకు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కావాలంటారు కానీ పెళ్ళి వద్దంటారు ఎవరన్నా? ఇక నా పెద్ద కొడుకు పెళ్ళిని చూసినాక గట్లా తయారు కావాల్సి వచ్చింది మాకు. చూడు, పొద్దుగాల ఎప్పుడో సాయ పెట్టింది వీళ్ళమ్మ, మళ్ళీ మధ్యలో ఇంత ఒకసారి సాయ పెడదామని లేనే లేదు. చలికాలం మరి ఎట్లుంటాను అని ఉన్నదా? అయ్యో చెప్పకపోయాను మరి చాయ్ పెట్టమని. నేను చెప్తా ఉండ్రి. సరిత మీ అమ్మని పిలువ ఒకసారి. ఎందుకు ఆంటీ? పిలువే. అమ్మా అమ్మా వచ్చిందండి వయ్యారి. ఏంటిదే? ఏం లేదమ్మా, అంత సలసలు పెడుతుంది, ఒకసారి ఛాయ్ పెట్టవా? పొద్దుగాలనే తాగి మునిగితివే నీ ఛాయ్ ఎన్నిసార్లు తాగుతావు? అయ్యో చెల్లె గట్లెందుకంటవే, దానికి రాబుద్ది అవుతుంది కావచ్చే, ఇంత పోయరాదు. ఇగో మీ వదినమ్మకింత మనిషికింత పోయు, చలి పెడుతుంది కదా, ఇంత ఛాయ్ తాగితే పానం మంచిగా అనిపిస్తుంది. ఇగో అక్క, ఏమన్నా అనుకోండి చెప్తానా. ఇప్పుడు ఒక్కసారి చేసినా అనుకో ఊకి గదే అలవాటు అవుతుంది. ఏందది చాయ్ పెట్టుడు, కాఫీ పెట్టుడు, ఇదే పనిగా నాకు? ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లో. ఇక గివే పనులు ఇక వీళ్ళనే చూసుకోవాలి, ఇక వేరే పనులు ఏం పెట్టుకోవద్దు. నా బిడ్డలకు ఇంత ఉసిరికాయ పచ్చడి పెట్టమన్నారు, నేను ఆడుంటేనేమో దన పెట్టిద్దు. గీడ ఇటు ఈ పనులు చేసుకుంటా, ఇటు పిల్లగాన్ని చూసుకుంటా, మళ్ళీ ఉసిరికాయ పచ్చడి పెడతాను. ఇప్పుడు వాళ్ళకి పంపించాలి ఇంకిద్దరికి. ఇక నాకేడ టైం ఉన్నది. ఇప్పుడు బాలింత గీయడానికి వచ్చి ఉసిరికాయ పచ్చడి పెడతానవా? ఇక మళ్ళీ వాళ్ళు అలుగుతారు, ఆయనతో నన్ను ఇటు రానిచ్చిండ్రు. మంచిగానే ఉన్నారు పో. అబ్బాబా చెప్పనా, చిన్న చిన్న చేపలు ఎంత కమ్మగా ఉన్నాయే. చిన్న చేపలా? ఆనే చిన్న చిన్న చేపలు, అవి తింటే పాలు మస్తు వస్తాయట. మీ అత్త తెప్పించింది, కమ్మగా అండిండ్రు పనోళ్ళు. నాకు కొంచెం ఇవ్వలేదానే? అవ్వ నీకోసమే తెచ్చిండ్రు, నీకు కొంచెనా బిడ్డ?
నేను నన్ను తీసుకున్న బాగా తెచ్చిండ్రు. ఇంట్లో వాళ్ళు తిన్నారట గవి, మన ఇద్దరమే తినడు. నేనెన్ని తిన్నాడు పోయి, నువ్వెన్ని తిన్నాడు పోయి. 2 రోజులు తినచ్చు ఉండను కదా మమ్మీ. 2 రోజులైందే, 4 రోజులు తిన్నాడు పోయి గన్ని గానం ఉన్నాయంటే. నెల రోజులా? అంటే నెల కాదు కానీ వారం రోజులలో వస్తాయి మనం తింటే. బాగైతే అంటే ఇక పనోళ్ళని కూడా తీసుకుపోమంటాంది మీ అత్త. నువ్వు అన్నీ ఎందుకు పిస చెప్తావు మమ్మీ? బాగా అయితే అనడం అవసరమా? మొత్తం వాళ్ళందరికీ పంచుతుంది ఇక, మనం తినద్దా? ఏమనే మనకు సెపరేట్ పెట్టినా, కొంచెం అండ్లనే పెద్ద చేపలు ఉడికి పిచ్చి పెట్టినా మనకు వేరే. అబ్బబ్బబ్బా ఎంత కమ్మగున్నాయో. నేనైతే బుక్కకు 10-20 వచ్చేటట్టు తిన్నా. గన్నిగానం తిన్నవాని? మరి నాకు ఇష్టం గవి. నీకు ఈ భూమి మీద ఇష్టం లేని తిండేమనున్నావే, అన్ని ఇష్టమే నీకు. అబ్బా బాగా సేపు అయిందే వాణ్ణి నేర్చుకోక, తీసుకురాపో. అత్తమ్మ ఎత్తుకున్నది కానీ. అత్తమ్మ కాదు, ఇప్పుడు మీ మామ వచ్చిండు, మామ ఎత్తుకున్నాడు. ఎంతసేపు ఎత్తుకొనే ఉంటాండ్రు. పిల్లకు ఎత్తుకున్నాడు అలవాటు అవుతుంది. మళ్ళా తేపో ఇక్కడ సోఫాలో వండ పెట్టుకొని ఆడిద్దాం. అబ్బా ఎత్తుకొని మమ్మీ, మనకు కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. మళ్ళీ అది ఏడిచినప్పుడు తీసుకొస్తారు. తోని బతుకు ఫ్రీగా కూర్చోవచ్చట. ఇది ముచ్చటకు మూతి చాపడానికి ఇట్లా కూర్చుంటుంది. పిల్లను కూడా అత్తమామలకి ఇచ్చొచ్చింది. ఏం ముచ్చట పెడుతుందో ఇక. మమ్మీ అన్నయ్య ఫోన్ చేసిండే. చేసిండా? చూపెట్టిండా దాన్ని, బిడ్డను? ఏమో పేరు పెట్టిండే దానికి. చిన్నారి అట మమ్మీ, చిన్నారి. అదేం పేరు? ఆడే పెట్టుకున్నాడటనే. మరి నాకేమో వదిన పెట్టిండని చెప్పిండు, మళ్ళనేమో వదిననేమో కాదని చెప్తున్నదే. నాకైతే ఆడే పెట్టినా అని చెప్పిండు. కాదు మమ్మీ, వదిననే పెట్టినట్టున్నది, నాటకాలు ఆడుతున్నది. ఏదోటిది, మనము 21కి మనమే సెలెక్ట్ అని చేద్దాం. సెలెక్ట్ అని చెయ్యి, సెలెక్ట్ అని. ఎట్లా చూసుకుంటున్నాడే మమ్మీ అన్నయ్య వదినేను, పక్కకే కూసబెట్టుకున్నాడే. చిన్నదాన్ని కూడా అన్నయ్యనే ఎత్తుకున్నాడు. దాని రాని మొక్క మంగడి పోతే మంచిగా కూర్చున్నదా ఇక బర్రె లెక్క. దానికి ఏం పని పాడైంది, అలా ఉన్నది ఏమి బొంబాయి వస్తున్నది. మంచిగా తినిపోయింటా కూర్చోబెడతాండ్రు. మీరేం చెప్తాండ్రు? ఇద్దరు తినుకుంటా కూర్చుంటలేరా? వంగవాడి పని చేస్తాండే ఇంకేమన్నా. కీమా తెచ్చిండట, మటనట, ఎన్ని తెస్తున్నాడే మమ్మీ అన్నయ్య. నేను వచ్చినప్పుడైతే ఏమంటది ఏనేదేడు. నీకెందుకు బిడ్డ, నేను తెప్పిస్తా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చూడు. ఇంకేమంటుంది వదని? ఫోన్ చేసుడే లేదట్నా? అడగకపోయినవే అత్తమ్మకు ఫోన్ చేసినవా అని. అది డెలివరీ అయ్యి దానావస్థలాగా ఉన్నది బాలింత, అది ఇప్పుడు దీనికి ఫోన్ చేసి మాట్లాడన్నట. ఏం అవాడిస్తుందో మరి ఫోన్ చేస్తే. ఇంకా వీడియో కాల్ అన్నట, చిన్నదాన్ని చూపించానట హనీని. చూపించినా మరి? చల్ నేను ఎందుకు చూపించుతా, వాళ్ళు వచ్చి యూసులు లేదేం లేదు కానీ నేను వీడియో కాల్లో చూపించానట. మరి ఆడబిడ్డ అంటే ఏమనుకుంటుందో ఏమో, దాని రాని ముఖం అంగడి పోతే. బిడ్డను చూడ్డానికి రాదా? ఆడబిడ్డ అంటే దానికి కొమ్ములు ఉంటాయి, దాని బిడ్డ అంటే ఇంకా పెద్ద కొమ్ములు ఉంటాయి. కానీ ఇక వదినేమో సైగా వేయంగానే అన్నయ్యకైతే ఆగుతానే లేదే. సరే సరే అని పెట్టేసిండు ఫోను. నీతో మాట్లాడకుండా పెట్టేస్తాండా? అంత సంగతి చెప్తావు నేను. మాట్లాడిండే, నువ్వు వచ్చేదాకా ఆగుతా అన్నారు నీతో మాట్లాడడానికి. కథం అదేమో అన్నది, కథం పెట్టేసిండు ఇక. చూద్దాం వాళ్ళు ఫోన్లు చేసేదాకా మనం మళ్ళీ వేయద్దు. చెయ్యకే మమ్మీ, అస్సలు చేయకు. అని మీ అత్త చూడ్డానికి బర్రెకి బర్రె ఉంటుంది, గింతంత తింటుందేమే. ఏం తిన్నా గింతంత తింటుంది. నేను మా చూస్తాన్నా. ఆమె ఎప్పుడు తక్కువనే తింటుంది మరి గింత దొడ్డ అయిందేమో, బాగా బుసబుసుబ్బింది. గాలి కొట్టుకున్నదే ఇందు లోపల. కొట్టుకున్నవే నీకు కూడా ఇంత కొట్టుకుంటావా గాలి, నీకు నీ బిడ్డకు?